హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? నేనైతే ఏం చేస్తాను ఫ్రెండ్స్, రొటీనే కదా. నిద్ర లేసినాను. చూడండి, రాగిజావ అయితే ఆల్రెడీ కాగిపోయింది. చాలాసేపు అయింది ఫ్రెండ్స్ పెట్టి, చాలా బాగా కాగిపోయింది. ఇప్పుడు రాగిజావ దించిన ప్లేస్లో బియ్యం అయితే పెట్టేస్తాను. పని చేసుకోవడంలో కూడా కొంచెం తెలిసి ఉండాలి ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది. నిద్ర లేస్తానే పాలు పెట్టేసినాను. చక్కగా కాగిపోయినాయి పాలు. ఎందుకంటే నాకు టీ తాగకపోతే అస్సలు లేని టీ అయినా కాఫీ అయినా, ఇప్పుడైతే టీ తాగాలి. నిద్ర లేస్తానే పాలు పెట్టేసినాను. పాలు అయితే చక్కగా కాగినాయి, గంట సేపు కాగినాయి పాలు. నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. బియ్యం రైస్ను కడిగి నానబెట్టేసేసినా. ఆ తర్వాత పిల్లలకి ఈరోజు క్యారీ పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్. సిరాకు చింతపండుతోనే, మామిడికాయ తీయగా ఉందని పిల్లలు తినడం వల్ల ఫ్రెండ్స్, అందుకని టమోటా ఇవన్నీ పప్పుకు రెడీ చేసుకున్నాను. రైస్ కడిగి నానబెట్టినాను. సాయంకాలం అయితే 1 గంట 2 గంటలైనా రైస్ నానబెడతాను, కానీ పొద్దున్నే అంత టైం అయితే ఉండదు కదా ఫ్రెండ్స్ నానబెట్టడానికి. కనీసం ఒక 20 నిమిషాలన్నా నానితే అన్నం చక్కగా బాగుంటుందిలే అని చెప్పేసి ఒక 20 నిమిషాలు అవి నానబెట్టేసి ఆ 20 నిమిషాలు స్టవ్ మీద పాలు పెట్టినాను. పాలు అయితే చక్కగా కాగినాయి. అటుపక్క ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పేసి రాగిజావ కాన్ చేసినాను. రాగిజావ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను వేడిగా ఇప్పుడు 2 పక్కల రైస్ పప్పు పెట్టేసిన కాబట్టి ఆ ఇటుక లోపల ఒక 2 నిమిషాలు కూర్చొని కాఫీ తాగుతాను. కాఫీ తాగితేనే నాకు బాగా రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకో కాఫీ టీ తాగంది అస్సలు మానేద్దాము అనుకుంటే అస్సలు మానేయలేకుండాము, తాగాల్సిందే. అది ఆ విధంగా చేసుకుంటే చూడండి, నేను రైస్ నానబెట్టుకొని పప్పుకన్నీ రెడీ చేసుకుంటే లోపల చక్కగా అయితే పాలు కాగిపోయినాయి, రాగిజావ కాగిపోయింది. అది కొద్దిసేపు ఉంటే చల్లారుతుంది, ఆయనకి ఇచ్చేస్తాను, తాగేస్తాడు. ఆయన పొద్దున్నే కాఫీ టీలు ఏమన్నీ మానేసినాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే సుమారు 3 సంవత్సరాల నుంచి పొద్దున్నే ఒక గ్లాస్ నిండా రాగిజావ, అది చిన్న గ్లాస్ ఏం కాదు, పెద్ద గ్లాస్ నిండా తాగుతాడు. మళ్ళీ 10 గంటల వరకు టిఫిన్ కూడా అనుకోడు. 10 గంటలప్పుడు తింటే 2 దోశలు తింటాడు, లేకుంటే ఒక పెరగను తింటాడు ఫ్రెండ్స్. ఇంట్లో పెట్టుకున్నాను. చిట్టలు ఏం పెట్టియాలా? సరిపట్టు. చిట్టలు అయితే లేసి ఎందుకు గమ్మని ఉండాలని మంచం మీద ఉండి దిండ్లు ఎత్తపోయి అన్నీ సర్దుతాను చూడండి ఫ్రెండ్స్. నా మనోరాలు కదా, అందుకనే నా బుద్ధులే వస్తున్నాయి. పో పెట్టాపు నాన్న, పెట్టాపు, కాఫీ తాగుదాం ఇద్దరం. ఏం ఉండాలి పొట్టే పెట్టేసినాపు. నిన్ను ఎవరు ఎత్తమన్నారు నాన్న? నేను ఎత్తుకుంటా కదా, నువ్వే ఎత్తుతావా? చూసినారు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి తాగినారా ఫ్రెండ్స్ టీ?